సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కొన్ని కూరగాయలు, పండ్ల తొక్కలో ఉండే ఫైబర్ ఆరోగ్యమని తెలిసినా తొక్క పారేస్తాం. అన్నం వండేప్పుడు గంజి ఆరోగ్యమని తెలిసినా పారబోస్తాం. అలాగే మామిడికాయ, మామిడి పండు తింటాం, టెంక పారేస్తాం. కానీ టెంకలోని జీడి వల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. ఫలరాజంగా పిలిచే మామిడిలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. పండుతో పాటే మామిడి జీడిలో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి. మామిడి పండు, కాయ తిని టెంకను పారేస్తాం. కానీ టెంకలో ఉండే మామిడి జీడిని ఎండబెట్టుకుని తింటే మంచి ఫలితాలుంటాయి. మామిడి చెక్కకు కడుపులోని నులిపురుగుల్ని చంపే శక్తి ఉంది. మామిడి టెంకలోని జీడిని ఎక్కువ తీసుకుని ఒకేసారి నోట్లో వేసుకుంటే నోట్లో పొక్కులు వస్తాయి. అతి తక్కువ మోతాదులో పంచదార కలిపి తీసుకోవాలి. పిల్లలు వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటే మామిడి జీడిని కొద్ది మోతాదులో పంచదార కలిపి పెడితే మార్పు కనిపిస్తుంది. మామిడి జీడి కరక్కాయతో కలిపి మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఈ పొడి ఉదయం సాయంత్రం 2 పూటలా తీసుకుంటే షుగర్ అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ వలన ముందుగా చెడిపోయేది జీర్ణాశయమే. అందుకే జీర్ణాశయాన్ని కాపాడుకోవాలంటే మామిడి జీడి, కరక్కాయ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోవాలి. మామిడి జీడి, కరక్కాయ మిశ్రమం ఋతుక్రమ సమస్యలను కూడా తగ్గించి గర్భాశయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.